బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. గోల్డెన్ ఓరియో అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్ 3వ అంతస్తు నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గోల్డెన్ ఓరియో అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్ 3వ అంతస్తు నుంచి ఎగిసిపడుతున్నాయి మంటలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి, ఏం చెప్తున్నారు? ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారా? సుమా పుప్పలగూడ బీఆర్ చేదనంగా ఉన్న గోల్డెన్ ఓరియో అపార్ట్మెంట్ లోనే రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి మొత్తంగా సిలిండర్ పేలడంతో కూడా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వెళ్లడం అయితే జరిగింది. కానీ అపార్ట్మెంట్ లోపలికి అగ్నిమాపక సిబ్బందితో పాటు ఫైర్ ఇంజిన్ వెళ్లేందుకు కొంత ప్లేస్ లేకపోవడంతో కూడా చాలా సేపు ఇబ్బంది పడిన పరిస్థితి వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి నానా తంటాలు పడి కూడా ఎట్టకేలకు ఫైర్ సిబ్బంది చేరుకొని అపార్ట్మెంట్ లో మంటలు కూడా ఆర్పేయడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టడంతో అగ్నిమాపక సంబంధించిన శకటం లోపలికి వెళ్లేందుకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. సుమారుగా 4-5 గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సహాయంతో కూడా కష్టించి అపార్ట్మెంట్ లోని మంటలను ఆపే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కూడా చుట్టుపక్కల ఉన్న మిగతా ఫ్లాట్స్ వారు కూడా భయాందోళన పరిస్థితి కనిపిస్తుంది. కానీ చాలా సేపటికి అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లేందుకు, ముఖ్యంగా అటు ఫైర్ ఇంజన్ లోపలికి వెళ్లేందుకు కష్టతరం కావడంతో కూడా అగ్నిమాపక సిబ్బంది ఇతర బిల్డింగ్ల నుంచి కూడా వాటర్ ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే తెల్లవారుజామున 4 గంటలకు పూర్తిగా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే సిలిండర్ బ్లాస్ట్ వల్లనే కూడా ఈ అపార్ట్మెంట్ లోని అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం. ప్రస్తుతానికైతే ఇంకా ఈ అపార్ట్మెంట్ సంబంధించి కూడా ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం జరగకపోవడంతో చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే చాలాసేపు ఫైర్ యాక్సిడెంట్ జరిగి కొన్ని గంటలు అవుతున్నా కానీ సిబ్బంది లోపలికి వెళ్లేందుకు ఎలాంటి మార్గాలు లేకపోవడంతో కూడా చాలా సేపు కొంత నానా తంటాలు పడిన పరిస్థితి. ఎట్టకేళ్ళకైతే అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్ల సహాయంతో కూడా అపార్ట్మెంట్ లో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి కూడా అగ్నిమాపక సిబ్బంది విచారణ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఈ అపార్ట్మెంట్ సంబంధించి ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఒక ఫైర్ ఇంజిన్ వస్తే దాని లోపలికి వెళ్లేందుకు ఎందుకు దానికి సంబంధించిన కొంత దారి ఇవ్వకుండా ఎలా నిర్మాణం చేశారన్న కోణంలో కూడా ప్రస్తుతానికైతే దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్.